For more interesting updates, please subscribe Manavarathi YouTube channel. 18-20 అడుగుల లోతులో సిల్ట్ అది ఎవరు దిగనటువంటి ప్లేస్కి పట్టలు లేకుండా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమి లేకుండా మేము అందులోకి దిగి సిల్ట్ తీసి శుభ్రంగా డ్రైనేజ్ నీళ్ళల్లో దిగి అన్ని క్లీన్ చేసి మా చేత అన్ని పనులు చేయించుకుంటా ఈ రోజున అదే మనుషులకి 1000 రూపాయల జీతం ఇచ్చి మేము సమ్మెబాట పట్టినప్పుడు వాళ్ళకి 1000 రూపాయల జీతాలు ఇచ్చుకుంటా ఇస్తున్న ప్రభుత్వం మాకెందుకు ఇవ్వలేకపోతున్నా 1000 రూపాయలు అదే జీతం మాకెందుకు ఇవ్వలేకపోతుందని మేము అడుగుతున్నాం. సంక్షేమ పథకాలు కట్టు అదేమనంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తుంది మాకు ఏ సంక్షేమ పథకాలు వర్తించట్లేదు. పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా పెన్షన్ కట్ అయిపోయింది. అదేమని అడిగితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాకు 20-30 వేలు వస్తున్నాయా, 29,000-30,000 మాకు వస్తున్నాయా, మాకు వచ్చేది 18,500. దానికే మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తుంది. మేము చేసే పనికి ఖర్చులు పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు కొనలేకపోతున్నాం. ఏది కొనాలన్నా ఆకాశాన్ని అంటుతున్నాయి 18,000 రూపాయలు. గవర్నమెంట్ పట్టించుకోవట్లే, మమ్మల్ని ఆదుకోవట్లే. నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. ఏం విన్నావు, ఏమి అన్నావు, ఏది? ఇదే మాకు చేసింది అన్యాయం. మేము సమ్మెబాట 15 రోజులుగా మా సిఐటియు తరఫున మా నాయకులు పోరాడుతుంటే నిన్న జరిగిన దౌర్భాగ్యం అక్క చెల్లెమ్మలు, ఆ బాబురావు గారు, కాశీనాథ్ గారు, రాజు గారు వీళ్ళందరినీ ఆడపడుతులను కూడా చూడకుండా పోలీసులు అతి హీనంగా రోడ్డు మీద పడి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మేమేం అడిగాం? న్యాయమైన కోరికలు అడిగాం. నువ్వే ఇస్తానన్నావు, నేను వస్తే నేను ఉన్నాను, అసెంబ్లీ సాక్షిగా నువ్వే చెప్పావు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమన్నావు? నేను వచ్చిన 2 నెలల్లో నేను అందరినీ పర్మనెంట్ చేస్తా, కాంట్రాక్ట్ వ్యవస్థ ఒకటి కాదు, అవుట్సోర్సింగ్ ఒకటి కాదు, పదాలు వేరే కానీ మొత్తం ఒకటే అని మాట్లాడిన వీరు ఈ రోజున మమ్మల్ని అన్యాయం చేసి రోడ్డు పాలు చేస్తున్నారు. మమ్మల్ని మీరు ఇప్పటికైనా ఆలోచించి మా నాయకుల్ని పిలిచి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. మేము కోరేది ఒకటే, రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెక్షన్ ఎస్టీబీలలో పనిచేసే ప్రతి వర్కర్కి మీరు న్యాయం చేయండి. అంతా ఇదిగా ఉన్న వాటర్లో దిగి మేము అండర్ వేల్తో దిగి మేము చేస్తుంటే మాకు హెల్త్ అలవెన్స్ కూడా లేవు. హెల్త్ అలవెన్స్ కూడా మాకు ఇప్పించాలి. దాంట్లో మాకు ఏ హెల్త్ మాకు ఎటువంటి ఇవి ఇవ్వట్లేదు. అక్కడ సబ్బులు, డ్రెస్సులు అలాగే దిగుతున్నాం. ఇంటికి వెళ్తుంటే పిల్లల వాసన వస్తుందంటే ఎలర్జీ, గోకుడు, దుర్ర, ఇవన్నీ ఒక ఇంట్లో ఫ్యామిలీ ముంగర చెప్పుకునే మాటలు కావి. అయినా సరే మా ప్రాణాలు లెక్క చేయకుండా ఫ్యామిలీ కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకు పోరాడుతున్నాం? ప్రభు 20 సంవత్సరాలు మేము చేస్తున్నాం. మాకు నువ్వు వస్తే ఏదో చేస్తావన్నావు, అసెంబ్లీ సాక్షికి చెప్పావు. నేను విన్నా అన్నావు. ఏం విన్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని రోడ్డును పడేస్తావా? ఇదే నువ్వు చేసేది? న్యాయం కోసం పోరాడుతుంటే పోలీసులు ఇచ్చి లాఠీలు ఇచ్చి మమ్మల్ని లాఠీల కంటే ఘోరంగా లాఠీలనే దెబ్బలు తగులుతాయి. లాఠీలు దెబ్బలు కాదు, నీ పోలీసులతో మమ్మల్ని మెలేసి పీకలు ఎక్కించి వేళ్ళు ఎక్కించావు. ఇదా నీకు ఇచ్చింది? నిన్ను గద్దెనెక్కిస్తే మాకు ఇచ్చేది ఇదా? మేము కార్మికులుగా పోరాడి అడుగుతున్నారు మా నాయకులు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, రెగ్యులర్ చేయమని. ఇదే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. నువ్వు ఏదో ఒకటి తేల్చే వరకు మా నాయకులకి మేము ఈ సమ్మె ఆగం, ఈ సమ్మెని విడిచి వెళ్ళం. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.